శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూలై 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు గల 130 రోజుల కాలానికి శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో వక్రగమనంలోకి వచ్చింది. అయితే అసలు వక్రించడం అంటే ఏమిటి? అంటే రాహుకేతు గమనాలు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి. అన్ని గ్రహాలు ఇలాగా క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటే రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటారు. అంటే వారి యొక్క చలనమే వెనక్కి ఉంటుందన్నమాట. మీనరాశిలో ఉన్నారనుకోండి రాహువు, మళ్ళీ ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరం అయిపోగానే వారు వెనక్కి వస్తారు. ముందరికి వెళ్ళాల్సింది మేషరాశిలోకి వెళ్ళాల్సింది పోయి వెనక కుంభరాశిలోకి వస్తారు. అలాగే కేతువు కూడా అంతే. కేతువు యొక్క స్థితి కన్యారాశిలో ఉందనుకుందాం. అయితే ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరాల కాలము ఈ నిడివి అయిపోతూనే వారు ఇట్లా ముందరికి వెళ్లకుండా తులారాశిలోకి వెనక్కి సింహరాశిలోకి వెళ్తారు. ఇక సూర్య చంద్రుల గమనానికి వక్రత ఉండదు. వారిద్దరూ ఈ కాలాన్ని నిర్దేశించేటటువంటి పగలు రాత్రిగా మనకి ఆ వెలుగుని ఇస్తూ ఉంటారు. వారు వక్రించినట్టయితే ఇక ఈ సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి వారికి వక్రగమనం అనేదే లేదు అసలు. ఉదయించాలి, అస్తమించాలి, తిరిగి ఉదయించాలి, అస్తమించాలి. నవగ్రహాలలో 4 గ్రహాల పరిస్థితి ఇలా ఉండగా మిగతా 5 గ్రహాలకి వక్రత ఉంది. వక్రత అంటే తనున్న స్థితి నుంచి ముందరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళడం. అది ఏమిటి? ఏ ఏ గ్రహాలు అంటే కుజుడు, బుధుడు, గురువుగారు, శుక్రాచార్యుల వారు, శనిగారు. ఈ 5 గ్రహాలకి కూడా వక్రత ఉంటుంది. వాళ్ళు వక్రించినప్పుడు సజావుగా ఉండే పరిస్థితులు వక్రిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే శుక్రుడు కానీ గురువుగారు కానీ వక్రించడం అనేది చాలా చాలా మంచిది. శుభగ్రహాలు వక్రించినట్టయితే శుభ ఫలితాలే ఉంటాయి. ఇక శనిగారు వక్రించినప్పుడు అస్సలు అనుకూల పరిస్థితులు ఉండడం కష్టమవుతుంది. అలాగే కుజుడు వక్రించినా బుధుడు వక్రించినా కూడా కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. అననుకూలం అనేది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, అది లగ్నం నుంచి ఎన్నవ రాశి అనే దాన్ని బట్టి వారి యొక్క ఫలితాలు ఉంటాయి. అయితే ఈ జూలై 1వ తేదీ దగ్గర నుంచి 130 రోజుల కాలము నవంబర్ 7వ తేదీ వరకు కుంభరాశిలో శనైశ్చరుడు వక్రించారు. ఎన్ని డిగ్రీల దగ్గర వక్రించారు అంటే 25 డిగ్రీల 19 నిమిషాల దగ్గర వక్రించారు. అది పూర్వభాద్ర 2వ పాదం అవుతుంది. మరి వక్రించిన తర్వాత వారు ఎక్కడెక్కడికి వస్తున్నారు? పూర్వభాద్ర 1వ పాదము, శతభిషం 4వ పాదం వెనక్కి వస్తున్నారు. అంటే ఇక్కడ ఇంచుమించుగా 6 డిగ్రీలు వక్రించున్నారు. మరి ఈ శతభిష నక్షత్రం 4వ పాదము 18 డిగ్రీల 39 నిమిషాల దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రుజుమార్గంలోకి వెళ్తారు. శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అలాగే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆ మిగతా 9 పాదాలు కూడా మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉంటారు శనిగారు. ఇక 6 డిగ్రీల నిడివి కలిగినటువంటి ఈ కుంభరాశిలో ఆ సమయంలో వక్రించి ఉండంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే శనీశ్చరుడు మందగ్రహం, కుంభరాశి చరరాశి, వాయుతత్వ రాశి, అలాగే వీరు మందుడు. ఇన్ని రకాల లక్షణాలన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. బద్ధకం ఎక్కువగా అవడము, కోర్టుకి సంబంధించిన లావాదేవీలు, రాజకీయాలకి సంబంధించినటువంటి లావాదేవీలు, చాలా అనిశ్చిత పరిస్థితులలో ఉండడం, ఇలాంటి ఫలితాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శనిగారు వక్రించారు కదా, అంత పూర్తిగా నియమబద్ధంగా నిజాయితీగా ఉండడం అనేది కొంచెం కష్టమవుతుందన్నమాట. దీనికి సాటి ఏది అంటే గురుబలం. గురుబలం గనక వ్యక్తిగత జాతకాలలో అలాగే గోచారంలో కూడా గురుగారి యొక్క స్థానం చాలా బలంగా ఉన్నట్లయితే చాలా వరకు శనిగారు వక్రించిన ఈ దుష్ట ఫలితాలు అనేవి తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోవడానికి
శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, అలాగే శివుడికి అభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇలాంటివి చేసినట్టయితే చాలా వరకు ఈ దుష్ట ఫలితాలు తగ్గిపోతాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి 130 రోజుల శని వక్రత సంచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం గనక ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే, రాశిలోనే శనిగారు వక్రిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే రాశిలో శనిగారు వక్రిస్తున్నారో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎక్కువ ధనము ఖర్చయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే పబ్లిక్ రిలేషన్ కొంత పెరుగుతుంది. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మీ మీద అతిపెద్ద భారం ఉంటుంది. మీరు ఏ మాట మాట్లాడినా కూడా అది వైరల్ అయిపోయినట్టుగా అయిపోతుంది. ఇదొక కొత్త తలకాయ నొప్పి వచ్చింది నాకు అనుకుంటారు. కాబట్టి మౌనమే శరణ్యం అనుకొని మీరు మీ విధులు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవడమే కర్తవ్యం. ఇది తెలుసుకోవాలని చెప్పి సూచన చేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటూ ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త వారి సహాయ సహకారాలు తగ్గుతాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. ఉద్యోగం విషయంలో పై అధికారుల నుంచి మీకు మెప్పు ఉంటుంది. అయితే ఇది అతి జాగ్రత్తగా ఉండవలసిన కారణం చేత ఒక్కొక్కసారి మెప్పు పొందుతారు. మళ్ళీ అదే అధికారి మిమ్మల్ని కొంచెం మందలించేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏకకాలంలో పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మౌనంగా ఉండడమే చాలా మంచిది. అయితే మనం ఏ క్రియనైతే చేయాలో దానిని చేసి వదలాలి తప్ప ఏమి చేయకుండా కర్తవ్య మూఢునిలాగా ఉండకూడదు అని చెప్పి తెలియచేస్తూ, రాశిలో ఉన్న శనిగారి యొక్క స్థితి వక్రించి ఉన్న కారణము మీకు స్థానచలనాన్ని సూచించబడుతోంది అని మరొకసారి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు అన్నీ కుదిరితే అన్నీ చేసుకోండి, లేదా కొన్ని కుదిరినా కొన్ని చేసుకోండి. మీకు కాస్త మానసికమైనటువంటి ఉల్లాసం లభిస్తుంది. దీనివల్ల మీకు కొంచెం ఉత్సాహం పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ, రాశిలోనే శనిగారు వక్రించి ఉన్నారు. ఇక్కడ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది కదా, కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేసుకోవడం మటుకు మరిచిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.